నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళా నీళ్ల వివాదం రాజేస్తుంది. ఒక పార్టీ పైన ఇంకో పార్టీ ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటుంది. ఈ యొక్క నేపథ్యంలో అసలు నీళ్ల రగడ ఎందుకు రాజుకుంది, ఏ రకంగా ఒక్కొక్క పార్టీ వర్షన్ ఏ రకంగా ఉండబోతుంది, అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పూర్తిగా బీఆర్ఎస్ ని తప్పుపట్టడాన్ని ఏ రకంగా చూస్తారు, అదేవిధంగా బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ను తప్పుపట్టడాన్ని ఏ రకంగా చూడవచ్చో మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నుండి కృష్ణతేజ, అదేవిధంగా బీఆర్ఎస్ నుండి విజయ్ గారు, కృష్ణతేజ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి రాజరెడ్డి. అయితే ముందుగా కృష్ణతేజ, అసలు మొత్తము నీళ్ల దోపిడీ కారణం బీఆర్ఎస్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. కానీ బీఆర్ఎస్ ఏమంటుందంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ యొక్క జలదోపిడికి ప్రారంభమైంది, చంద్రబాబు నాయుడికి అలసి వచ్చింది అనేది కూడా బీఆర్ఎస్ అంటుంది. ఏది నిజమంటారు? చూడండి, కృష్ణా బేసిన్ లో మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అలకేట్ అయిన మన టీఎంసీల నుంచి 500 చిల్లర టీఎంసీ నుంచి 299 టీఎంసీ తెలంగాణ ఎవరిని అడిగి ఇచ్చినారండి? ఎవరిని సంప్రదించి ఇచ్చినారు? వాళ్ళు సొంతంగా వాళ్ళు సంప్రదించి ఇచ్చినారు. ఎందుకంటే కృష్ణా బేసిన్ లో మనకి 60 పరివాహ ప్రాంతం మనకి 68% వస్తుంది, ఆంధ్రకి 32% వస్తుంది. ఇప్పుడు అంతర్జాతీయ జల వివాదాల బోర్డు ఏ ట్రిబ్యునల్ తీసుకున్నా, ఏ జడ్జిమెంట్ తీసుకున్నా వాళ్ళు ఒకటే మాట ఏం మాట్లాడతారంటే క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ ఉంటే మనకు అంతే వాటర్ కూడా కావాలంటారు. మరి డెఫినెట్లీ అలాంటప్పుడు ఆంధ్రకి 512 టీఎంసీలు కృష్ణా నుంచి అని తెలంగాణ 299 టీఎంసీలు చాలు అని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు అనుకున్నారు అంటున్నా. ఎందుకంటే 299 టీఎంసీ తెలంగాణకి అలకేట్ అయినా కూడా ఎప్పుడు కూడా తెలంగాణ ప్రాంతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కూడా 2112 టీఎంసీలు దానికంటే ఎక్కువ వాడలేదు. కాకపోతే దాని మీద మన ప్రాజెక్టు కట్టే సామర్థ్యత ఉన్నా ఎందుకు కట్టలేదు? 10 సంవత్సరాల్లో కనీసం అప్రూవల్స్ గురించి ఎందుకు పోలేదు సెంటర్ దాకా మన కేసీఆర్ గారు? ఎందుకంటే ఆయన ఒక దీర్ఘకాలికంగా ఆయన ఎంతసేపు చేసింది ఏంటిది? కృష్ణ అని ఆయన పేరు మార్చిండు ఒక ప్రాజెక్ట్ కి. బిఆర్ అంబేద్కర్ పేరు మార్చి అది కాళేశ్వరం అయిపోయింది. 38,000 కోట్లు 1,50,000 అయిపోయింది. అందులో 102,000 బిల్లులు చెల్లించే బిల్లులు వస్తే 95,000 102,000 కోట్ల బిల్లులు వస్తే 95,000 కోట్లు బిల్లులు చెల్లించినారు. అంటే ఇంకా కరెంటు ఖర్చులు 7,000. మనం మొత్తం ఇంత ఖర్చు పెట్టి ఎంత పండించినారయ్యా అంటే 50,000 ఎకరాలు మాక్సిమం. పోనీ ఎన్ని టీఎంసీలు తెచ్చారు అంటే 148 టీఎంసీలు. 148 టీఎంసీలు ఎంతైనా లిఫ్ట్ చేసుకున్నాడు అంటే 118 టీఎంసీలు. అన్నారం సుందిర్లా మేడిగడ్డ అన్నారం సుందిర్లా మళ్ళీ అట్లా రివర్స్ చేసుకుని మళ్ళీ ఆయన వరద రాగానే మన అన్ని ఆ 118 టీఎంసీలు కూడా తిప్పి సముద్రంలో పంపించినాడు. మరి దీని వల్ల తెలంగాణ సమాజానికి ఏ రకంగా ప్రయోజనం చేకూరిందో ఆయన చర్చకు రండి అపోజిషన్ లీడర్ గా అంటే రాడు. పోనీ అలా అని గోదావరి బేసిన్ పైన మనం జగన్ గారి దగ్గరికి పోయేసి ఆ రోజు రోజా గారి ఇంటి దగ్గర పోయిన రాయలసీమ చేస్తా. మరి అంతేకాకుండా డెఫినెట్లీ తెలంగాణ సమాజం ఇంకో మాట ఏమంటాడు, మన మధ్య లేని ఒక ఆలోచన వాళ్ళకి కల్పించాడు. ఏంటి వాళ్ళు బీఆర్ఎస్ ఒకటి చెప్తా ఉన్నారు, ఈ యొక్క అంటే సరిపడే నీరు సరిపోయిన తర్వాత తెలంగాణకు గానీ హైదరాబాద్ గానీ ఇది వృధాగా పోయే నీరు మాత్రమే వాడుకోమని చెప్పాము తప్ప తెలంగాణకు అన్యాయం చేసి ఎక్కడ వాడుకోమని చెప్పలేదు. ఇప్పటికి కూడా అదే స్టేట్మెంట్ మీద స్టిక్ అయి ఉంటామని బీఆర్ఎస్ అంటుంది కదా. అదే మాట నేను అంటున్నానండి. ఇప్పుడు నేనే కాదు, ఆ ముఖ్యమంత్రి గారు కూడా అదే అడిగినారు. గోదావరిలో 3,000 టీఎంసీల నీరు వృధాగా పోతుందని ఎవరు చెప్పినారు? తెలంగాణ అప్పర్ రైపేరియన్ స్టేట్. ఇప్పుడు మన మహారాష్ట్ర, తెలంగాణ, ఇక్కడ మన ఏంటిది ఆంధ్రప్రదేశ్ అప్పర్ రైపేరియన్ స్టేట్ లో 3,000 జలాలు ఉత్తగపోతున్నాయని ఈయనకు లేని ఆలోచన ఏం బేస్ చేసుకుని ఈయనకు ఎవరు చెప్పినారు 3,000 టీఎంసీలు ఉత్తగపోతున్నాయని? మరి 3,000 టీఎంసీలు ఉత్తగపోతున్నప్పుడు అందులో ఎంత కట్టుకోవాలా? అందులోకి మనకు రావాల్సింది ఎంత గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఇంకా పట్టుసీమ నుంచి మనకి వాళ్ళు అదే వాళ్ళ ఆయన అప్లై చేసి లాజిక్ అప్లై చేస్తే పట్టిసీమ నుంచి మనకి ఆంధ్ర నుంచి మనకి ఇంక వాళ్ళు 90 టీఎంసీలు వాళ్ళు తరలించకపోతే 40 టీఎంసీలు అడుగుతున్నాం మనము. ఇక్కడ కృష్ణా గోదావరి లింకేజ్ కింద దాని కింద ఎందుకు ఇవ్వటం లేదు? నేను ఒకటే మాట చెప్తానండి, ఇవాళ బనకచెర్ల పోలవరం అయినా అది ప్రతిదీ వాళ్ళు కేంద్రంతో లాలూచి ప్రకారం ముందుకెళ్తున్నారు. ఇవాళ వాళ్ళకి ఏంటిదంటే ఇక్కడ దానికి ఒక రోడ్ మ్యాప్ లేదు, వాళ్ళకి ఫీజిబిలిటీ రిపోర్ట్ అని వెనకకి వచ్చింది కానీ అది నథింగ్. వాళ్ళ క్లారిఫికేషన్ కాగానే ముందుకెళ్తుంది. కానీ దీనికి రూపం తెలంగాణకు నష్టం చేసింది కేసీఆర్. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఆ రోజు జగన్ గారితో మాట్లాడినప్పుడు కూడా అసెంబ్లీలో రికార్డ్స్ కూడా మనం మా సీఎం గారు వినిపించడం జరిగింది నిన్న.
ఏమని మేము చాలా నీళ్లు ఉత్తగబోతున్నాయి, మనం ఆంధ్ర తెలంగాణ వేరు కాదు, ఆంధ్ర తెలంగాణ ఒకటే అని చెప్పింది ఈయన. మరి వాళ్ళకి లేని ఆలోచనలు అలానే మరి రాయలసీమ రక్తాలసీమ అని చెప్పింది ఈయన. మళ్ళీ చర్చలు జరుగుతున్నాయి గోదావరి ఉత్తగబోతున్న నీళ్లు అని చెప్పింది ఈయన. మరి గోదావరి నీళ్లు గారు మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు కానీ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బనకచెర్ల ప్రతిపాదన లేదు. కాంగ్రెస్ వచ్చి సంవత్సరన్నర అయింది, సంవత్సరన్నర లోపలనే ఈ యొక్క బనకచెర్ల ప్రతిపాదన పెట్టారు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి అండర్స్టాండింగ్ ఉంది, అందులో భాగంగానే బనకచెర్ల ప్రతిపాదన అని బీఆర్ఎస్ అంటుంది. ఇప్పుడు ఇదే మాట నేను చెప్తున్నానండి. ఇప్పుడు ఆ రోజు ఇప్పుడు కేంద్రంలో ఇప్పుడు మీకు ఉమాభారతి గారి అధ్యక్షన కానివ్వండి, తర్వాత అధ్యక్ష కానివ్వండి, వాళ్ళు ఎప్పుడైనా సరే ఒక మీటింగ్ పిలిచినప్పుడు నేను ఏ రోజు పోలేదు. ఆ రోజు గోదావరి దగ్గర కూడా. కానీ ఒక్కడే మాట్లాడు మేము అడిగినారు, ఇప్పుడు దీనికి నామకరణం చేసి చంద్రబాబు నాయుడు గారా లేకపోతే జగన్ గారా? నిజంగా చెప్పాలంటే దీనికి నామకరణంగా జగన్ గారు అప్పుడు చంద్రబాబు అప్పుడు అయినా జగన్ గారు అప్పుడు దీనికి డిస్కషన్స్ అయినా ఈయన మొదలు పెట్టాడు. వాళ్ళతో ఈయన పెద్దరికం తీసుకుని ఈయనకున్న వ్యాపార సంబంధాలు ఏ సంబంధాలు తెలియదు కానీ లేని ఆలోచన కల్పించినాడు. వాళ్ళ ప్రతి మీటింగ్ జగన్ గారికి ఇక్కడ రాగానే వాళ్ళు ఇక్కడ మీటింగ్ అవుతున్నాయి, గోదావరి పైన నీకు ఉత్తగపోతున్న 3000 టీఎంసీ పైన మీటింగ్ అవుతున్నాయి అని చెప్పినాడు. వాళ్ళకి మరి వాళ్ళు తరలించకపోతున్నా ఏమేమి అవసరం లేదు అన్నాడు. ఇప్పుడు కృష్ణా దగ్గర వాళ్ళు ఏమని చెప్పినాడు, 299 టీఎంసీలు 10 సంవత్సరాలకు చాలా వీళ్ళు ఒక్కసారి కాదు, 2018లో కాదు 2020లో కూడా హరీష్ రావు గారు మళ్ళీ అప్రూవ్ చేసుకున్నారు. ఎవరిని అడిగి అప్రూవ్ చేసి తెలియదు. మరి నీళ్లు ఉత్తరపోతున్నప్పుడు ప్రాజెక్టులు కట్టాలని చెప్పి ఎందుకంటే అంతే ఎందుకు తీసుకున్నానంటే అండి, ఇవాళ బనకచెర్ల మనకి పోలవరం లింకేజ్ ప్రాజెక్ట్ కడితే అక్కడ మన సీతారామ ప్రాజెక్టు పరిస్థితి ఏమైపోతుందండి? ఆల్రెడీ 10,000 కోట్లు వెచ్చించడం దాంట్లో మరి 10,000 కాంట్రాక్టర్ల కథలోకి 7,000 కోట్ల చెదరపు బిల్లులు చెల్లించడము. ఇప్పుడు మన తెలంగాణ సమాజం ఏం కావాలా? అక్కడ ప్రాజెక్టు కంప్లీట్ కాలేదు, మరి అక్కడ అట్లానే దాని మీద కంప్లీట్లీ ఆ క్యాచ్మెంట్ ఏరియా అంతా ఎండుతుంది. ఇప్పుడు కూడా మన దౌర్భాగ్య పరిస్థితి అని దాని గురించి ఆలోచన చేయరా? అంటే బీఆర్ఎస్ నేత ఉన్నాడు విజయ్ గారితో మాట్లాడదాం. బీఆర్ఎస్ నేత ఉన్నారు విజయ్ గారు. మరణ శాసనం మొత్తం కాంగ్రెస్ రాసిందంటున్నారు. మరణ శాసనం మొత్తం కాంగ్రెస్ బీఆర్ఎస్ రాసిందంటున్నారు. రాజిరెడ్డి గారు, మీకు అదేవిధంగా సోదరుడు కృష్ణతేజ గారికి, రాజు తెలుగు ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా శుభోదయం, నమస్కారాలు. సోదరుడికి కొంచెం రేవంత్ రెడ్డి గారు నిన్న క్లాస్ ప్రాపర్ గా చెప్పినట్టున్నది. అది టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత వినిపిస్తుంది రాజిరెడ్డి గారు? వినిపిస్తుంది. నీళ్లు నిధులు నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిందే ఈ తెలంగాణకు నీళ్లు నిధులు నియామకాల త్యాగులతో ఏర్పడినటువంటి ఆ పార్టీ ఆ లక్ష్యం సాధన కోసం ఏర్పడి తెలంగాణ సాధించుకుని తెలంగాణ వచ్చిన తెలంగాణని 10 సంవత్సరాల పాటు ఈ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్ది ఇరిగేషన్ శాఖలో అనేక కీలకమైనటువంటి ప్రాజెక్టులు కట్టి తెలంగాణని ఈరోజు శశామలం చేసి ఈరోజు తెలంగాణ 1,00,000 కోట్ల రూపాయల పంట పండుతా ఉందంటే దానికి కారణము గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు చేసినటువంటి ఇరిగేషన్ శాఖలో విప్లవాత్మక నిర్ణయాల వల్లనే సాధ్యమైందని కేంద్ర ప్రభుత్వ అర్ధగణాంక శాఖలు లెక్కలు చెప్తా ఉన్నాయి. సోదరుడు కృష్ణతేజ గారు ఏమంటారు, 2015 సంవత్సరంలో ఈ మరణ శాసనం చేసిందని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక హాఫ్ నాలెడ్జ్ ముఖ్యమంత్రి. అలాంటి హాఫ్ నాలెడ్జ్ ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం నిజంగా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఇది 2015 సంవత్సరంలో జూన్ 18, 19 ఇరు రాష్ట్రాల కేఆర్ఎంబి సంబంధించినటువంటి ఒక మినిట్స్ అండి ఇది. ఈ మినిట్స్ చదువుతాను. ఆ రోజు ఎందుకోసం ఈ ఒప్పందాలు తీసుకున్నారు, తర్వాత లేటెస్ట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా మన ఇరిగేషన్ శాఖ మంత్రిగా వారి నిర్ణయాలు కూడా వారి యొక్క మినిట్స్ కూడా చదువుతాను నేను. గోదావరిలో ఒకటి విజయ్ గారు ఒకటే క్వశ్చన్. వీళ్ళు కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపణ ఏం చేస్తుందంటే గోదావరిలో 3,000 టీఎంసీలు వృధాగా పోతున్నాయి, రాయలసీమకు తరలించుకోవచ్చని ఎఫెక్స్ కౌన్సిల్ లో చెప్పారని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దాన్ని మీకు చెప్పి గోదావరి ప్రతి విషయంలో మా దగ్గర లెక్కలు ఉన్నాయి, ప్రతి విషయంలో లెక్కలు ఉన్నాయి, ప్రతిదీ ఆధారంతో సహా మాట్లాడతాం. మేమేదో రేవంత్ రెడ్డి బేగ్గా అబద్ధాలు మాట్లాడి అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేసే పార్టీ మా పార్టీ కాదు. రేవంత్ రెడ్డి గారికి హాఫ్ నాలెడ్జ్ వ్యక్తి, ఆయనకు నాలెడ్జ్ లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఏ బేసిన్, కృష్ణా బేసిన్ ఏ జిల్లాలో ఉంది, గోదావరి బేసిన్ ఏ జిల్లాలో ఉంది,
బనకచెర్ల ఏ జిల్లాలో ఉండేటువంటి తెలియనటువంటి మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కూడా దుర్మార్గం, దురదృష్టకరం ఈ రాష్ట్రానికి ఇది. ఈ రోజు ముఖ్యమంత్రి గారి సలహాదారుడు ఆదిత్యనాథ్ దాసు ఆనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇరిగేషన్ శాఖలో ఉన్నాడు. ఆ రోజు తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ ఎస్కే శైలేంద్ర కుమార్ జోషి గారు ఉన్నారు. వారు సంతకాలు చేశారు కానీ ఇది ఎక్కడ కూడా హరీష్ రావు గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు సంతకాలు చేయలేదు. అది తెలుసుకొని మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే అధికారులు చేస్తే గవర్నమెంట్ సూచన మేరకే చేస్తారు కదా. వినండి సార్, వినండి, దయచేసి మా వర్షన్ పూర్తిగా వినియండి. కృష్ణా నది ప్రాజెక్టు మీద ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సమైక్య పాలకులు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆనాడు వారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక ప్రాజెక్టులు కట్టుకొని ఆ ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక ప్రాంతం నుంచి అక్కడ ఆంధ్రాకి నీళ్లు తీసుకెళ్లడం కోసం, రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లడం కోసం ప్రాజెక్టులు ప్రణాళికలు చేసి ఆ ప్రాజెక్టులని అక్కడ కట్టుకున్నారు. కానీ తెలంగాణ ప్రాంతంలో 68% పారుతున్నటువంటి తెలంగాణ ప్రాంతం కృష్ణా బేసిన్ తెలంగాణ ప్రాంతంలో పారుతా ఉంది కృష్ణా నది. కానీ కృష్ణా నదిలో 299 టీఎంసీలు పారేటువంటి ప్రాజెక్టులు కూడా ఇక్కడ కట్టలేదు. ఆ కట్టలేనటువంటి కాంగ్రెస్ పార్టీ సమైక్య పాలకులు కట్టలేనటువంటి పరిస్థితికి ఉంది. కాబట్టి ఆ రోజు ప్రాజెక్టుల వారీగా ఏ ప్రాంతంలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఆ ప్రాజెక్టులు అలొకేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో 512 టీఎంసీలకు, తెలంగాణకు 299 టీఎంసీలకు అలొకేషన్స్ ప్రాజెక్టులు కట్టి ఉన్నాయి. కాబట్టి ఆ కట్టి ఉన్న ప్రాజెక్టుల కోసం అదొక వాటర్ ఇయర్ కోసం 2015-2016 వాటర్ ఇయర్ కోసం ఏర్పడేటువంటి ఒక తాత్కాలిక ఒప్పందమే ఆనాడు చేసుకున్నది. నేనేమంటున్నా, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలం నుంచి ఈ కృష్ణా నది మీద కొత్త ట్రిబ్యునల్ వేయండి అని చెప్పేసి కేఆర్ఎంబి మీద మేము ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే సుప్రీంకోర్టు కేసు వేస్తే అప్పుడు సెక్షన్ 3ని సాధించింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నేతృత్వంలో. దాని మీద సుప్రీంకోర్టులో అదేవిధంగా కేఆర్ఎంబి దగ్గర ట్రిబ్యునల్ దగ్గర వాదనలు జరుగుతా ఉన్నాయి. 750 పైచిలుకు టీఎంసీలు తెలంగాణకు రావాలని, కృష్ణా నదిలో మా వాటా రావాలని బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. అది కొద్ది రోజుల్లోనే మన వాదనలు పూర్తి స్థాయిలో అక్కడ ఎస్టాబ్లిష్ జరిగి మన వాదనలు విని మనకు నీటి హక్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. మేము పోరాటం చేసింది 700 టీఎంసీల కోసం, మేము పోరాటం చేసింది 299 టీఎంసీల కాదనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు అర్థం చేసుకోవాలి. సార్ ఒకటి ఇది కావాలంటే మీరు జూమ్ చేసుకోండి. ఓకే విజయ్ గారు, 17/2/2025 కేఆర్ఎంబి మీటింగ్ ఆగండి. కేఆర్ఎంబి మీటింగ్ లో ఈఎన్సీ తెలంగాణ, ఈఎన్సీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ ఒప్పందం చేసుకున్నారండి. ఒప్పందంలో కూడా వాళ్ళు కూడా 66 తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు, 34 తెలంగాణకు. లేటెస్ట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మరణ శాసనం రాశారు. మరి రేవంత్ రెడ్డి గారు మరణ శాసనం రాశారని చెప్పక మరి 2015లో 299 టీఎంసీలు తీసుకొని తెలంగాణకు అన్యాయం చేశారంటారు కదా. మరి 2025 సంవత్సరంలో కూడా 2024-25 వాటర్ ఇయర్ కూడా 299 తెలంగాణకు, 512 ఆంధ్రకని తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా సంతకాలు చేసి వచ్చింది. మరి వారు కూడా మరణశాసనం చేశారా? రేవంత్ రెడ్డి గారు సూచిస్తా ఉన్నా. ఇకపోతే బనకచెర్ల గోదావరి ప్రాజెక్టు గురించి కూడా మాట్లాడుతా ఉన్నారు. 10 సంవత్సరాలుగా బనకచెర్ల గురించి చర్చనే లేనటువంటి ఈ యొక్క ప్రాజెక్టు గురించి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు. కాబట్టి ఎవరికి కూడా ఈ బనకచెర్ల ప్రాజెక్టు మీద ఇంత పెద్ద ఎత్తున జరుగుతా ఉందని చెప్పేసి ఎవరికి తెలియదు. 2025 సంవత్సరంలో జనవరి మాసంలో హరీష్ రావు గారు తెలంగాణ భవన్ లో, మా పార్టీ మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు హరీష్ రావు గారు తెలంగాణ భవన్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బనకచెర్ల ప్రాజెక్టు గురించి చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లెటర్ రాసినారు. అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాసి 80,000 కోట్ల రూపాయల లోన్లు కావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగుతా ఉంది. ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క లెటర్ ని అనుగుణంగా అక్కడ నిర్మలా సీతారామన్ గారు కూడా వివిధ ఆర్థిక సంస్థలకు, బ్యాంకుల కన్సార్షియం ఆఫ్ బ్యాంక్స్ కి లెటర్ రాశారు. ఈ యొక్క ప్రాజెక్టు లోన్లు మంజూరు చేయమని అక్కడ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వారు కూడా ఫార్వర్డ్ చేశారని చెప్పేసి మా పార్టీ నాయకుడు
హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టేవారు కూడా ఈ ప్రభుత్వానికి సోయి లేదు, ఈ ప్రభుత్వానికి కనీసం కనువిప్పు లేదు. మా హరీష్ రావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత ఒక గంట సేపు తర్వాత 2 రోజుల బ్యాక్ డేట్ వేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ రిలీజ్ చేశారండి. ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు అంటే తెలంగాణలో ఇంతకంటే మూర్ఖ నీచమైనటువంటి ప్రభుత్వం నడుస్తా ఉందండి. ఇక్కడ ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారికి నా ప్రాజెక్టుల మీద నాలెడ్జ్ లేదు, అదే ఆర్థిక ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద నాలెడ్జ్ లేదు, ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో నడుస్తారో తెలుస్తలేదు. అప్పుడు ఇంకోటి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారి స్పీచ్ విన్నాం. అక్కడ ఏమంటారు కదా, అక్కడ వెళ్ళి రోజా ఇంటికి వెళ్ళి రాయలసీమ పులుసు అని చెప్పేసి మాట్లాడతారు. ఆ రోజు చర్చ జరిగింది, ఎందుకోసం జరిగింది? కృష్ణా నదిలో పంచాయతీ జరుగుతా ఉంది, కృష్ణా నదిలో ప్రాజెక్టుల మీద పూర్తి స్థాయిలో వాటర్ రావడం లేదు కాబట్టి మనం వేస్టేజ్ గా గోదావరి నది నుంచి వృధాగా పోతున్నటువంటి వరద నీటిని మళ్లించుకోవాలని అక్కడ పోలవరం రైట్ కెనాల్ నుంచి ఆర్ఎంసీ నుంచి ఏదైతే మన ప్రకాశం బ్యారేజ్ వచ్చి ప్రకాశం బ్యారేజ్ నుంచి పులిచింతల నుంచి నాగార్జున సాగర్ టేల్ పాయింట్ నుంచి అదేవిధంగా నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలంకు కృష్ణానది నుంచి నీళ్లు తీసుకొచ్చి అక్కడ శ్రీశైలంలో పెట్టి శ్రీశైలం నుంచి పాలమూరు రంగారెడ్డికి డిండికి కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కి అక్కడ మీకు రాయలసీమ కూడా నీళ్లు తీసుకెళ్లడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి కేసీఆర్ గారు ఒక ప్రతిపాదన తీసుకొస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు కాదని చెప్పేసి పారిపోయినాడు. పారిపోతే మేము 2023లో గజేంద్ర సింగ్ షెకావత్ గారికి హరీష్ రావు గారు 10/7/2023 రోజున మా హరీష్ రావు గారు లెటర్ రాశారండి. అక్కడ అన్అప్రూవ్డ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎఫెక్టింగ్ ఆఫ్ ద రైట్ఫుల్ షేర్ ఆఫ్ గోదావరి వాటర్స్ టు తెలంగాణ అని చెప్పేసి విజయ్ గారు ఒక్కసారి ఇంటరప్ట్ అవుతారట. మీరు చెప్పే తెలంగాణ నీటి ప్రయోజనాలకు నష్టం కలిగించేటువంటి ఏ పని చేయలేదు. ప్రతిదీ కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజల ప్రయోజనాలని ఎక్కడ కూడా పనంగా పెట్టలేదు. తెలంగాణ ప్రజలకు ప్రయోజనం జరగాలని, నీటి వాటర్ రైట్ఫుల్ వాటర్ రావాలని మా పార్టీ పోరాటం చేసింది తప్ప ఎక్కడ కూడా తెలంగాణ నీటికి ఎక్కడ కూడా ఆఘాతం కల్పించేటువంటి ప్రయత్నం జరగలేదు. అది ప్రయత్నం జరిగిందంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇది కూడా మాట్లాడుతున్నారు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రాణము చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది, చంద్రబాబు నాయుడు ప్రాణము బనకచెర్లలో ఉంది, నా ప్రాణం చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది కాబట్టి ఎవరు ఆపలేరు. నిన్న ఏదైతే మా బీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితంగా నిన్న పర్యావరణ శాఖ ఏదైతే అనుమతులు నిలిపివేసిందో, ఈఏపీ ఏదైతే నిలిపివేసిందో ఆ యొక్క పర్యావరణ అనుమతులు తాత్కాలికమే, ఇది ఖచ్చితంగా ఏదో రోజు వాళ్ళు కొట్టుకోబోతారని చెప్పేసి సిగ్గు లేకుండా మాట్లాడు. స్వాగతం. కృష్ణతేజ గారు, కాంగ్రెస్ అసలు అవగాహన లేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అవగాహన లేదని విజయ్ గారు అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ప్రాజెక్టుల మీద అసలు అవగాహన లేదు కనీసం రేవంత్ రెడ్డికి అంటున్నారు. రాజిరెడ్డి గారు ఇప్పుడు మన బీఆర్ఎస్ మిత్రులు మాట్లాడినారు, సరే ఆయన మాట్లాడినారు, ఆయన వ్యక్తిగత విషయం. ఇక్కడ నేను మీకు కొన్ని విషయాలు వివరించాలనుకుంటున్నాను. ఒకటి, ఇవాళ మన కృష్ణా వాటర్ బేసిన్ మీద కృష్ణా రివర్ ఫస్ట్ మనకి అక్కడ కృష్ణా మీద జల వివాదాలు వస్తే ముందు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ మనము వాళ్ళతో డిస్కషన్స్ అవుతాయండి. తర్వాత వాటి మన బ్యూరోక్రాటిక్ లెవెల్లో అవుతాయి. తర్వాత ముఖ్యమంత్రులు అపెక్స్ కౌన్సిల్ దగ్గర అవుతాయి. ఓకే, ఇక్కడ ఇందాక మన మిత్రులు ఒక పేపర్ చూపించారు ఇందాక అడ్వైజర్ అని. డిప్లొమాటిక్ దగ్గర అవుతున్న దగ్గర, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ దగ్గర అవుతున్న దగ్గర డెఫినెట్లీ ముఖ్యమంత్రి అప్రూవల్ తీసుకుని ఎవరైనా ఇస్తారా ఆఫీసర్స్, లేకపోతే కన్సర్న్ మినిస్టర్ అప్రూవల్ తీసుకుని ఇస్తారా, లేకపోతే ఇవ్వరా? అది బేసిక్ వాళ్ళకు శాంక్టిటీకి వదిలేస్తారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇందాక గోదావరి మన రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీద ఇందాక మనం మాట్లాడుకుంటూ ఏమన్నారంటే, ఇందాక ఆ ప్రాజెక్ట్ కి నిజంగా కాంగ్రెస్ పార్టీయే దీనికి యాక్చువల్లీ నా ద్రోహం చేసిందని ఏదో మాట్లాడుకుంటూ వచ్చినారు. ఆ రోజు మన సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే అసెంబ్లీ వేదికగా చేసి, నేను దేవుని నమ్మేవాడిని, నేను దానికి అనుకూలంగానే మాట్లాడుతున్నాను, గోదావరిలో ఉత్తగా 1000 టీఎంసీ నీళ్ళని ఒకసారి అన్నాడు, తర్వాత 3000 టీఎంసీ ఉత్తపోతుందని ఆన్ రికార్డ్ ఆయన అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. దానికి ఏం సమాధానం చెప్తారు వీళ్ళు? ఇంకొక విషయం చాలా ఇంకా ఇన్డెప్త్ చెప్పాలంటే, ఆ రోజు మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మీకు సీఎంఓ నుంచి మాకు వచ్చింది, మీకు పంపిస్తాను రాజిరెడ్డి గారు. అందులో 6th పేజ్ లో మీరు చూడండి, ఒకటే పాయింట్ 6th పేజ్ లో ఏం మెన్షన్ అయి ఉందంటే, 3000 టీఎంసీ వాటర్ ఈస్ గోయింగ్ వేస్ట్ ఇన్ టు ద సీ.
అండ్ ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ ద బోత్ స్టేట్స్ ఇస్ నెసెసరీ. అంటే రెండు రాష్ట్రాలు కలిసి ఉత్తగా 1000 TMC నీరు వదిలేస్తున్నారు సముద్రంలో. కానీ కేసీఆర్ గారు ఆ రోజు గోదావరి బోర్డు పైన ముందు హాజరైనప్పుడు ఆయన సాక్షాత్తు చెప్పిన విషయమే ఇది ఆ ట్రిబ్యునల్ దగ్గర. అది 6th పేజ్ మీరు చూడండి. మేము ఏం హాఫ్ నాలెడ్జ్ ఇంకోటి 3rd పాయింట్, ముఖ్యమంత్రి గారి పైన కొన్ని వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. అవునన్నా కాదన్నా మీరు ఒక ప్రథమ అపోజిషన్ పార్టీని ఉన్నారు, అసెంబ్లీకి రండి. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ పైన మీరు చర్చించారన్నా చర్చించండి, మేము దానికి రెడీ. కానీ ఆ ముఖ్యమంత్రిగా నిన్న అదమాట కూడా అన్నారు, ఎందుకు రావటం లేదు అసెంబ్లీకి, ఎందుకు మాకు ప్రెజెంటేషన్ ఇవ్వటం లేదు, ఎందుకు మాకు మీ సలహా సూచనలు ఇవ్వటం లేదు, మాకు కావాలని చెప్తున్నాం కదా అని ఆయన చెప్తున్నారు. దానిపైన చర్చించుకుందాం రండి, ఇది రాజకీయాలకు అతీతంగా పోయే టైం నుంచి చాలా వివరంగా పోతున్నాం. అయినా కూడా వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది. హరీష్ రావు గారు ప్రశ్నించినారు, తర్వాత బ్యాక్ చేసి ఉత్తమ్ గారు మాట్లాడుతున్నారంటే ఇవాళ నేను ఒకటే చెప్తానండి, వీళ్ళకి ఒక ఎంపీ లేడు. ప్రాక్టికల్ మాట్లాడితే ఏం చూసి వీళ్ళకి అసలు సెంటర్ లో ఎవరు మాట్లాడతారండి? కానీ నేను రాజకీయాలతో బోదలుచుకోలేదు. ఇవాళ వ్యక్తిగతంగా పర్సనల్ ప్రాపగండా నాకు వద్దు. నాకు కావాల్సింది ఇవాళ 3000 TMCల మీద వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ సామర్థ్యం ఎంత అండి, ఇవాళ వాళ్ళు కట్టింది పైకి చూపించేది వాళ్ళ ఆ ప్రాజెక్ట్ పనకచర్లాగా వాళ్ళు పైకి చూపించేది ఒకటైతే, దానికి అడిషనల్ గా అంటే రెండో వంతు వాళ్ళు సామర్థ్యం కూడా వాళ్ళు చేయగలుగుతారు. ఎందుకంటే ఒకసారి కట్టడం మొదలు పెడితే పైన నుంచి మనకి నికర జరాలు అంటే ఆ రోజు మనం గోదావరి వాటర్ డిస్ప్యూట్ అంటే GWT ట్రిబ్యునల్ 90 దగ్గర మనకు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అలకేట్ చేసినప్పుడు 75% డిపెండబిలిటీ పైన వాటర్ అలకేట్ చేసినారు. అది మర్చిపోతున్నారు. అంటే మనకు నికర జలాల పైన వాళ్ళు కట్టుకుంటే పర్లేదు, కానీ వీళ్ళు నికర జలాల పైన మనకి వాళ్ళు కట్టుకుంటా అంటున్నారు, కానీ వరద జలాల పైన వాళ్ళ గురించి మాట్లాడటం లేదు. అదే నేను చెప్పదలుచుకుంది. ఇప్పుడు 2024లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 500 TMCకి ఒప్పందం చేసుకుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పందం చేసుకున్నాడు, రేవంత్ రెడ్డి ఒప్పందం చేసుకున్నాడు, తెలంగాణకు మరణ శాసనం కూడా చేసిర్రు అని అంటున్నారు. ఇప్పుడు అదే నేను చెప్తున్నానండి. ఇప్పుడు వాళ్ళు ఇంత ముందు మాట్లాడినారు కాంగ్రెస్ పార్టీ ఒప్పందం చేసుకుంది, కాంగ్రెస్ పార్టీ సంతకం చేసిందని. మీకు ఎక్కడ కూడా వాళ్ళకి ఎక్కడ అడగలేదే, మీకు మాకు ఇది కావాలి అది కావాలి. వాళ్ళకి ఒకటే ఆ రోజు చెప్పినాం, ఏమైనా ఒప్పందం చేసుకుంటే చదవమనండి ఆ రోజు ఆ మొత్తం మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఎందుకంటే ఆల్రెడీ పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ దానికి మేము అభ్యంతరం చెప్పినాము, ఆల్రెడీ వాళ్ళకి ఒక టైం లెక్కాయిజం ఇచ్చినాము. దాని ప్రకారం వాళ్ళు మనకి ఇంటర్లింకేజ్ దగ్గర మాట్లాడుతుంటే దానికి మేము కంటిన్యూ చేసినాం కదా, అది కంటిన్యూస్ ప్రాసెస్. కానీ దానికి కొత్తగా ప్రపోజల్ ఎక్కడ తీసుకుపోయినాము, కొత్తగా ప్రపోజల్ ఎక్కడ పెట్టినాము, దాన్ని ఇప్పుడు మనం అడ్డుకుంటే వాళ్ళు ఇక్కడ శ్రీశైలంలో ఆల్రెడీ ఉత్తగా అక్కడ జలాశయ విద్యుత్ దగ్గర వాళ్ళు అడ్డుకుంటారు. మనం చేద్దామా పని? మనం మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం పరిస్థితి ఏం కావాలండి? అది ప్రాక్టికలిటీ మాట్లాడడం అనేది మనుషులకు అతీతంగా ప్రభుత్వ పార్టీలకు అతీతంగా మాట్లాడాలండి. బంకచర్ల విషయంలో కాంగ్రెస్ మొద్దు నిద్ర పోయింది. హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతనే వీళ్ళు కాంగ్రెస్ విమర్శలు స్టార్ట్ చేసింది. అప్పటిదాకా మొద్దు నిద్ర పోయింది అనేది బీఆర్ఎస్ ఆరోపణ. ఇప్పుడు రాజయ్య గారు కూడా అదే అంటున్నారు. రాజారెడ్డి గారు మీరైతే సీనియర్ పాత్రికేయులు, మన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆ రోజు రోజా గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడిన మాటల పైన, ఆ రోజు పోలవరం పైన వీళ్ళు కడితే పరిస్థితి ఏంటి, తెలంగాణ ఎండిపోతుందని ఆ రోజు మనం ధర్నాలు చేయలేదా? ఆ రోజు ఇది ఇక్కడ ఆ రోజు మనం ముందు ఆ రోజు ఇదేది మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు పార్టీ ప్రెసిడెంట్ గారిని దెబ్బలాడలేదా? మరి అప్పుడు అవన్నీ మాటలు కావండి. ఇప్పుడు మొద్దు నిద్ర కాంగ్రెస్ పోతుందని ఏదో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప గత 18 నెలలుగా మీరు ఒకటి గమనిస్తే మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే మనదే కాదు, అపోజిషన్ పార్టీదైనా సరే మనకు సెంటర్ సహాయం లేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఉన్న 8 మంది ఎంపీలు తెలంగాణ ప్రభుత్వం సెంటర్ ని గెలిపించినా ఇవాళ ఆల్ పార్టీకి రమ్మంటే అపోజిషన్ పార్టీ రాదు. మనకున్న సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఆయన ప్రతిసారి ఆయన రమ్మంటే ఇంటికి పోయి ఒక ముఖ్యమంత్రి హోదాలు ఇంటికి పోయి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక ఇరిగేషన్ మంత్రి ఇంటికి పోయి ఆ వివరించి మనం కలిసిపోయి కలుద్దాం కేంద్ర జనశక్తి మంత్రిని ఈ విషయాలన్నిటిపైన అంటే మనం ఈరాలు పోతున్నాం సరే అంటున్నాడు. ఆయన రాత్రిగా ఒక్కడ పోయి కలిసి వస్తున్నాడు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రతిదీ ఆయన ఒక డైరెక్షన్ లో వెళ్తున్నారు తప్ప వాళ్ళంతటా వాళ్ళు ఏది కూడా ప్రాక్టికల్లీ ఒక మనసు లేదండి ముందు సమస్యను పరిష్కరించాలని. ఎంతసేపు రాజకీయం చేయాలా, రగిలించాలా అనే ఒక దాని ప్రేరణ పోతున్నారు తప్ప దీనికి ఏంటి అనేది ఏం నష్టపోతున్నాం తెలంగాణ ప్రజలకు కూడా. ఇప్పుడు ఈ రాజు న్యూస్ వేదికగా నేను ఒకటే చెప్తాను, మనం ఏం నష్టపోతున్నాం దీని గురించి. ఇది పార్టీలు మీకు వివరించాలా? ఏ పార్టీ మీకు వివరించడం లేదో, ఏ పార్టీ మీకు డెఫినెట్లీ ఇది మీకు చెప్పడం లేదో, డెఫినెట్లీ వాళ్ళు మీకు నమ్మక ద్రోహం చేస్తున్నాం. రాజు న్యూస్ వేదికగా మీకు చాలా వివరించాలనుకుంటానండి. నేను ఎవ్వరండి మా ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పడం జరిగింది, ఎవరు విమర్శించకండి, జరిగినట్టు ముందు ప్రజల ముందు పెట్టండి, వాళ్ళు ఆలోచించుకోనియండి. ఇప్పుడు మీ రాజకీయ నేను కూడా అదే చెప్తున్నాం. ఆ రోజు మనం పోరాటాలు చేసి ఇక్కడికి వచ్చినాం,
ప్రతి దానికి మన దగ్గర ప్రూఫ్ ఉంది, దానికి అనుకూలంగా మనం మాట్లాడదాం. కొత్తగా మనం మాట్లాడే అవసరం లేదు, చూపించే అవసరం లేదు అని ఆయన చెప్పినారు. దానికి అనుగుణంగా ఇవాళ మీ మినిట్స్ దగ్గర, మీ మీడియా ఐఎన్పిఆర్ దగ్గర అన్ని ఉంటాయి, మీరు చెప్పిన అవసరం లేదు. మీకు కూడా అవసరం ఉన్నది, మీ విశ్లేషించి ఎవరు తప్పు మీరు కూడా చెప్పండి అండి. అంటే సముద్రం నీరు వృధాగా పోతుంది, ఆ వృధాగా పోవడానికి కారణం కాంగ్రెసే, ప్రాజెక్టులు కట్టిన అసమర్థ ప్రభుత్వం 60 ఏళ్ళ అధికారంలో ఉంది అనేది కూడా ఇప్పుడు విజయ్ గారు ప్రస్తావన చేశారు. ప్రాజెక్టులు మీరు సరిపడే కడితే వృధా ఎందుకు పోతాయి వాటర్? నేను అదే చెప్తున్నా ఇప్పుడు, అదే చాలా వాడి. అందుకే నేను ఇందాక ఇప్పుడే చెప్పినాను, ఫస్ట్ టెక్నికల్ కమిటీ, తర్వాత బ్యూరోక్రటిక్ కమిటీ, తర్వాత అపెక్స్ కమిటీ. ఇప్పుడు 299 టీఎంసీలలో తెలంగాణ ఇప్పటికి రాక వాడుకుంది మాక్సిమం 212 టీఎంసీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అయినా నాకు గుర్తు సబ్జెక్టు కరెక్షన్ ముఖ్యమంత్రి కూడా అదే చెప్పినారు. మళ్ళీ ఈ 10 సంవత్సరాల్లో కనీసం సెంటర్ సిడబ్ల్యూసీ అప్రూవల్ కోసం అయినా కనీసం ఒక ప్రాజెక్ట్ అనే దాని మీద కృష్ణా బేసిన్ పైన అదనంగా ఎందుకు కట్టలేదు? ఆ 299 టీఎంసీల రకం ఎందుకు తీసుకుపోలేదు? అదే కానీ తీసుకుపోయి ఉంటే ఇవాళ వాళ్ళకి మనం 811 టీఎంసీల నుంచి 512 టీఎంసీలు ఇచ్చే వాళ్ళమైనా, ఈ ట్రేడ్ ట్రిబ్యునల్ అవార్డు చేస్తే మనం ఒప్పుకునే వాళ్ళమైనా, వాళ్ళ మనం వృధాగా మనం వదిలి పెడుతున్నాం. దానిపైన ఎందుకు శ్రద్ధ పెట్టలేదు? నిజంగా దానిపైన శ్రద్ధ పెట్టుంటే ఇవాళ 28,50,000 ఎకరాలకు డెఫినెట్లీ ఆ ఒక బేసిన్ మొత్తం నాకు మొత్తం అదనంగా మీకు అయ్యేది కదా. ఈ ఫ్లోరైడ్ ఇట్లాంటి సమస్యలు మీకు అదనంగా దానికి ఇంటర్లింకేజ్ ద్వారా వెళ్ళిపోయేది కదా. ఇది ఎవరో చెప్పింది కాదు, సాక్షాత్ కేంద్ర జలవనరుల వాళ్ళ రిపోర్ట్లలోనే అనేక రిపోర్ట్లలో ఉన్నాయి, ప్రతి సంవత్సరం వచ్చిన ప్లానింగ్ కమిషన్ రిపోర్ట్లలో. మరి దానికి కనీసం దానికి ఆలోచన ఎందుకు చేయలేదు? సీతారామ ప్రాజెక్టు కూడా ఆ రోజు మీరు 10,000 కోట్లతోని కట్టి ఇవాళ దానికి ఎక్కడుంది అక్కడ వేసేసి ఇక్కడ దీనికి ఏ బేసిస్ లో ఒప్పుకున్నారు? ఇదే మా క్వశ్చన్. ఇప్పుడు ఇది ఆయన తెలంగాణ నీళ్ల మీద నిజంగా జల వివాదం గురించి ఆయన తెలంగాణ అని చెప్పినారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదృష్టవశాత్తు 2 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయినాడు. 2 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మళ్ళీ ఇట్లాంటి జల వివాదాలని ఎవరిని అడిగి ఎవరిని సంప్రదించి 299 టీఎంసీకి మీరు ఒప్పుకున్నారు? అందుకని ఆల్రెడీ మనం యూటిలైజ్ మనం చేస్తుంది 212 టీఎంసీ రాక ఇప్పటి రాక మిగిలిపోతున్నాయి. ఇంకా మిగిలిన దానిపైన మనం కట్టుకుని ఇంకా అడిషనల్ గా మనకి క్యాచ్మెంట్ ఏరియా ఉంది 68%. ఎవరైనా తెలివిగల్లోళ్ళు అంత 68% క్యాచ్మెంట్ ఏరియా ఉన్న వాళ్ళు ప్రతి జల వివాదం, ప్రతి ట్రిబ్యునల్, ప్రతి అంతర్జాతీయ జల వివాదాలు పరిష్కరించే వాళ్ళు చెప్పిన ఎవరైనా చెప్పే భాష 68% మీకు క్యాచ్మెంట్ ఏరియా ఉంటే అందులో 44% మీకు వ్యవసాయం 2 పంటలు పండుతుంటే మీరు ఏం బేసిస్ లో మీరు ఇంకా అడిషనల్ వాటర్ అడుగుతారు తప్ప 299 టీఎంసీలు కాదు, ఇంకా 545 టీఎంసీలు రాక కూడా మీకు వస్తాయి తప్ప మీకు ఎందుకు వదులుకున్నారు అనేది బేసిక్ క్వశ్చన్. ఎందుకంటే పక్కనున్న వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారు రాజిరెడ్డి గారు, ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ పక్కన ఆంధ్ర ఏం క్లెయిమ్ చేస్తుంది? మేము ఆయకట్టు స్థిరీకరించేసినాం, మా ప్రాజెక్ట్ జోలికి రావద్దు, మేము ఇక్కడి నుంచి ఒక టీఎంసీ ఇయ్యము అని వాళ్ళు చాలా ఓపెన్ గా వాళ్ళు మాట్లాడుకుంటారు. మరి ఈ ప్రాంతాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రాంతాలు దాని పరిస్థితి ఏంటి అని చెప్తున్నా. ఇవాళ మనం ఇంకా మాక్సిమం వాడుకునేది ఇంకా ఒక 70 టీఎంసీ వాడుకోవచ్చండి. దాని తర్వాత ఇప్పుడు 70 టీఎంసీలతోనే మనకి ప్రాంతాలకి ఇంకా శాశ్వతంగా నీరు పరిష్కారం అయిపోతాయా? ఇవాళ మనం చూస్తున్నాం కదా, ఎల్నినో లానినా ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్ పడితే వానలు విపరీతంగా పడుతున్నాయి, లేకపోతే వానలే లేవు. అప్పుడు 299 టీఎంసీలు ఏమైనా వరద వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారండి? భగవంతుడు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి తెలంగాణకి ఇంకా ఈ రోజు దాకా వరద ఇంకా మనకి డ్రౌట్ కరువు ఇంకా చూడలేదు. కరువు లాంటి పరిస్థితులు వస్తే ఎవరు రాజ్ న్యూస్ తీసుకుంటారా, లేకపోతే విజయ్ గారు తీసుకుంటారా, లేకపోతే బిఆర్ఎస్ గారు ఎవరు వాళ్ళ సార్ తీసుకుంటారా, కొడుకు తీసుకుంటారా, ఎవరు తీసుకుంటారు దీనికి రెస్పాన్సిబిలిటీ? మేము అదే అడుగుతున్నాము. మాకు ఇక్కడ కావాల్సింది డెఫినెట్ జవాబు చెప్పండి అంటుంటే దానికి రాజకీయ రమ్ములతో మాకేమండి? ఇవాళ మేము పవర్ లో ఉంటాం, రేపు అపోజిషన్ లో ఉంటాం, రేపు మళ్ళీ పవర్ లోకి వస్తాం, మాకు వచ్చేదేం లేదు. అల్టిమేట్లీ తెలంగాణ అందరితో పాటు అందరితో పాటు ఒక కామన్ మ్యాన్ తెలంగాణలో మేము నష్టపోతాం. దానికి జవాబు చెప్పాల్సిన నైతిక ధర్మం మీ దగ్గర ఉంది కదా. ఎందుకంటే మేము ఎంతసేపు ఒకటే చెప్తున్నాం, ఎందుకంటే 2 పంటలు పండుతాయండి. ఆ 68% క్యాచ్మెంట్ ఏరియాలో 44% క్యాచ్మెంట్ ఏరియాలో 2 పంటలు పండుతున్నాయి ఇవాళ. మరి దాన్ని ఎందుకు మీరు ఇవాళ కూడా మరి ఏం బేసిస్ లో మీరు ఒప్పుకున్నారు? విజయ్ గారు చెప్పండి. విజయ్ గారు 299 టీఎంసీలకి ఏ బేస్ లో ఒప్పుకున్నారు? అసలు 10 సంవత్సరాల అధికారంలో ఉంది, ప్రాజెక్టులు కట్టలేదు, బీఆర్ఎస్ కూడా ప్రాజెక్టులు కట్టలేదు, మమ్మల్ని అన్నాడు ఎందుకని అంటున్నారు? సరే, సోదరుడికి తెలియకపోవచ్చు కానీ రేవంత్ రెడ్డి గారు మా పాలమూరు జిల్లా వాస్తవ్యుడు. మా పాలమూరు నుంచి ముఖ్యమంత్రి అయితే పాలమూరుకి ఏదో వరగబెడతాడు, పాలమూరుని పచ్చబెడతాడు అని చెప్పేసి మేమందరం కూడా చాలా గొప్పగా ఊహించుకున్నాము. పాలమూరు ప్రజలందరం కూడా ఆనాడు పాలమూరు జిల్లా నుంచి మైగ్రేషన్ అయినటువంటి ప్రజలు
తెలంగాణ వచ్చిన తర్వాత రివర్స్ మైగ్రేషన్ వచ్చి ఇరిగేషన్ వైపు ప్రజలు పాలమూరులో పచ్చటి పంటలు పండించుకున్నటువంటి పరిస్థితికి కారణము కేసీఆర్ గారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కొయిల్సార్ కావచ్చు, ఇలా ఈ యొక్క ఎత్తిపోతల పథకాలని మధ్యలోనే వదిలేసి పారిపోయినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లాకు కృష్ణా నదిలో రావాల్సినటువంటి వాటా ఎక్కడెక్కడ మనకు నష్టం జరుగుతా ఉందని మొత్తం సర్వే చేసి ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టుకి ఎన్ని పైసలు పెండింగ్ ఉన్నాయి, ఎన్ని పైసలు రిక్వైర్మెంట్ అని చెప్పేసి మొత్తం సర్వే చేసి అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి ఈరోజు పెండింగ్ ప్రాజెక్టు అంటే కలవకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టెప్పాడు కావచ్చు, కోయిల్సార్ కావచ్చు, 4 పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి పాలమూరుని పచ్చ చేసి ఈరోజు పాలమూరు ప్రజలని ఈరోజు ఒక మైగ్రేషన్ పోయేటువంటి కార్మికుల ప్రజలని ఈరోజు ఇరిగేషన్ వైపు తీసుకొచ్చి రివర్స్ మైగ్రేషన్ తీసుకొచ్చి పక్క రాష్ట్రాల నుండి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక రాష్ట్రం నుంచి పాలమూరుకు వచ్చి ఈరోజు పనులు చేసుకున్నటువంటి పరిస్థితి కారణం ఎవరండి? ఈరోజు కేసీఆర్ గారు కాదా? నేను అదే విధంగా ఆర్డిఎస్ అయితే న్యాయబద్ధమైన వాటా 85,500 ఎకరాలకు రావాల్సినటువంటి ఆర్డిఎస్ 16 టీఎంసీల 16.5 టీఎంసీల నీరు రాకుండా ఉమ్మడి రాష్ట్రంలో కర్నూలుకి అక్కడ రాయలసీమ రౌడీలు అక్కడ రాయలసీమకు దోచుకెళ్తా ఉంటే నీటిని ఇక రానియకుండా అడ్డుకుంటా ఉంటే కేసీఆర్ గారు తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఆర్డిఎస్ ఆయకట్టుని పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరు పారించినటువంటి ఘనత కేసీఆర్ గారిది కాదు. దాన్ని అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ని తీసుకొచ్చి పాలమూరుకి రంగారెడ్డికి అదేవిధంగా హైదరాబాద్ కు త్రాగునీటి అవసరాల కోసం పాలమూరు రంగారెడ్డిని లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి 90% పనులు పూర్తి చేసిందండి కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు 10% పనులు పెండింగ్ ఉన్నాయండి. రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డని నల్లమల్ల బిడ్డని అని చెప్పుకుంటాడు కదండి. అదే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ 10% నిధులు కేటాయిస్తే 10% పనులు పూర్తి చేస్తే 12 లక్షల ఎకరాలకు నీళ్లు పారేటువంటి ఒక ప్రాజెక్ట్ అండి. ఈరోజు 10% పట్టున 10% పనులు పూర్తి చేయాలనేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది అని నేను బలంగా. విజయ్ గారు చెప్పండి, బీఆర్ఎస్ ఏమో బన్కచర్లను ఏపీ ప్రభుత్వం వెనుకకు తీసుకోవడం మా పోరాట పటిమని మీరు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ఏమో మా ప్రభుత్వం వల్లనే వెనుకకు తీసుకుందని కాంగ్రెస్ చెప్తుంది. బీజేపీ ఏమో మా కేంద్ర మంత్రులు అక్కడికి వెళ్ళి ఆ బన్కచర్లను వెనుక తీసుకోమని చెప్తేనే వెనుక తీసుకోమని చెప్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. అసలు ఎవరి వెర్షన్ కరెక్ట్? అసలు బీజేపీ, కాంగ్రెసా, బీఆర్ఎస్ ఎవరు చేయబట్టి వెనుక తీసుకుంది కేంద్రం? ఎవరికి వాళ్ళే క్రెడిట్ వేసుకోవాలని చూస్తున్నారు. అది రీసెర్చ్ జర్నలిజం చేసేటువంటి మీలాంటి సీనియర్ జర్నలిస్టులకు తెలుసు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ మంత్రులకు తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు. బనకచెర్ల ప్రాజెక్టు అనే సమస్యని మా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి, సీనియర్ లెజిస్లేచర్ హరీష్ రావు గారు ఈ సంవత్సరం జనవరి మాసంలో తెలంగాణ భవన్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కేటగారికల్ గా ప్రతి జీవో కాపీని, ప్రతి లెటర్ ని చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్ గారికి రాసిన లెటర్ ని, నిర్మలా సీతారామన్ గారు బ్యాంకుల కన్సార్షియం కు రాసిన లెటర్ ని, వీటన్నిటిని జత చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే వరకు ఈ ప్రభుత్వానికి సోయి రాలేదండి. మా ఇరిగేషన్ మాజీ శాఖ మంత్రి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత 2 గంటల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బ్యాక్ డేట్ వేసి 2 days బ్యాక్ డేట్ వేసి మేము ఆల్రెడీ లెటర్ రాష్ట్రం పచ్చి అబద్ధం అని అబద్ధాలు వల్ల వెళ్తున్నటువంటి వ్యక్తి ఇవాళ ఇరిగేషన్ శాఖ మంత్రి తెలంగాణలో ఉందండి. అది మా పార్టీ పోరాట ఫలితంగానే, టిఆర్ఎస్ పార్టీ ప్రయత్న ఫలితంగానే, హరీష్ రావు గారు లేవనెత్తడం వల్లనే మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితమే ఈ రోజు బనకచెర్లలో అది పర్యావరణ అనుమతులకు ఈ రోజు కేంద్రం వెనుకడుగు ఎందుకు వేసిందంటే మేము లేవనెత్తడం. రేవంత్ రెడ్డి గారికి కళ్ళు తెరిపించింది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు చెప్తా ఉన్నాను అంటే మొన్న మీరు అందరు చూశారు కదండి, మీరందరూ చూశారు కదా, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు ఒక్కసారి కృష్ణతేజ గారు మాట్లాడతారు. ఒక్కసారి కృష్ణతేజ గారు మాట్లాడతారు. గోదావరి ప్రాజెక్ట్ లో 1000 టీఎంసీలు రాసియండి, ఎన్ఓసి ఇవ్వండి. కృష్ణాలో 500 టీఎంసీలు రాసి ఎన్ఓసి ఇవ్వండి, మొత్తం మీరు ఏమైనా కట్టుకోండి అని చెప్పి అన్నారా లేదా?
రాజిరెడ్డి గారు మీరు చెప్పండి, అన్నారా లేదా? ముఖ్యమంత్రి గారు ఆ మాట అన్నారా లేదా? అది అన్న తర్వాత మా పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మా తెలంగాణలో ఏ ప్రాజెక్ట్ ఎన్ని కేటాయింపులు జరిగినాయి, ఆల్రెడీ 968 టీఎంసీలకు అష్యూర్డ్ ఉన్నాయి, కేంద్రం నుంచి అనుమతులు తీసుకొచ్చినాము, నువ్వు 8 టీఎంసీలు అడగడం ఏంది? 3000 టీఎంసీలో గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఇంకా 1900 వరద జలాలలో 1950 టీఎంసీలు తెలంగాణకు రావాలి, ఆ హక్కు తేల్చండి, దాని మీద ట్రిబ్యునల్ వేయండి అని పోరాటం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఆ విషయాన్ని సోయి మరిచి ఈ రోజు నిన్న వీళ్ళకు అధికార ప్రతినిధులకు లెక్చర్ ఏమిస్తాడు ఆయన రేవంత్ రెడ్డి గారు? ఆల్రెడీ 965 టీఎంసీలు ఉన్నాయి, ఇంకా రావాలంటాడు. అంటే నువ్వు పుట్టొక మాట నోటికి వచ్చింది మాట ఏందండి? అది ముఖ్యమంత్రి గారు నోరాది మా పాయకాన్ అన్నది ఏంటది? ముఖ్యమంత్రి గారు ఈ స్టేట్ ని లీడ్ చేస్తున్నాడు, హెడ్ ఆఫ్ ది స్టేట్ అయినా ఆ హెడ్ ఆఫ్ ది స్టేట్ ఎట్లా ఉండాలి? ఒక రీజనబుల్ గా ఉండాలా, ఒక స్టేట్స్మెన్ గా ఉండాలా. మొన్న ఒక మాట మాట్లాడతాడు, నిన్న ఒక మాట్లాడతాడు, ఈ రోజు ఒక మాట్లాడతాడు, మళ్ళీ రేపు ఒక మాట మాట్లాడతాడు. ఈ ద్వంద్వ వైఖరితో వద్దు. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కదా, అసెంబ్లీకి రండి. సోమవారం రోజు మీరు ప్రత్యేక అసెంబ్లీ సెషన్ పెట్టండి, మా పార్టీ నాయకులు వస్తారు, మా హరీష్ రావు గారు, మా కేటీఆర్ గారు వస్తారు, మీకు 70mm సినిమా చూపిస్తారు బిడ్డ అని చెప్తా ఉన్నా. మీకు దమ్ముంటే అసెంబ్లీ పెట్టండి, మా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ తీసుకొస్తాం, నీ దగ్గర ప్రభుత్వ యంత్రాంగం ఉంది, నీ యంత్రాంగం తీసుకురండి. ఖచ్చితంగా ఎవరి వాదన బలపడుతుందో ప్రజలు చూస్తారు, ప్రజల మందిని తేల్దామని మేము డిమాండ్ చేస్తున్నాం. కృష్ణతేజ గారు చెప్పండి. అసెంబ్లీ సమావేశాలు పెట్టండి, 70mm సినిమా చూపిస్తాము, దమ్ముంటే వెట్టుర్రు అంటున్నారు. ఇప్పుడు నేను ఒకటే మాట మాట్లాడుతాను. ఇవాళ మన బనకచర్ల పైన ఫస్ట్ పాయింట్, ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడుకున్నాము, అదంతా ఓకే, అర్థమైన వాళ్ళు వాళ్ళ వర్షన్స్ వాళ్ళకు ఉంటాయి. ఒకటే మాట, ఇప్పుడు దీని రోడ్ మ్యాప్ ఏంటిదండి? ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు వాళ్ళు కట్టుకుంటున్నారు, వాళ్ళ ఒక అండర్స్టాండింగ్ ప్రకారం ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కట్టుకుంటా పోతున్నారు. ఇప్పుడు మనకేంటి? ఇప్పుడు మనము సంఘటితంగా పోదామా, లేకపోతే ఎవరి దారి యమునా తీరంగా పోయి కేంద్రం చేసింది? మాకు ఎలాంటి భేషజాలు లేవు, అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయండి, ఢిల్లీకి వెళ్దాము, అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేద్దామని మా పార్టీ ముందుగా వచ్చి పార్టీకి బేషరతుగా చేస్తాము, సాధిస్తాము. మమ్మల్ని పిలవండి, అఖిల పక్షం తీసుకెళ్ళండి ఢిల్లీకని మీకే అర్థం కాదు. ఏం చేద్దాం? రోడ్ మ్యాప్ ఏంటిది? ఎక్కడ తీసుకుపోదాం? కలిసిపోదామా, కలవకుండా పోదామా, ఎవరి దారి వాళ్ళు చూసుకుందామా అనేది ఇక్కడ ఫస్ట్ పాయింట్ అరైజ్ అవుతుంది. సెకండ్ పాయింట్, స్పెషల్ సెషన్ ఆఫ్ అసెంబ్లీ అనేది ఇప్పుడు ఒక పాయింట్ అరైజ్ అయింది. నిన్న రేవంత్ అన్న నిన్న రాత్రి మాట్లాడుతూ కూడా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినారు? రండి అపోజిషన్ లీడర్, రండి మీరు మాకు లేఖ రాయండి, డెఫినెట్లీ నేను అసెంబ్లీ స్పెషల్ సెషన్ కన్వీన్ చేపిస్తాను. ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైన ఒక్కసారి ఇక్కడ విజయ్ గారు మీరు మాట్లాడినప్పుడు ఇంటరప్ట్ చేయలేదు కదా. మీరు ఒకటి చక్రి గారు, మీరు ఏ ప్రాజెక్ట్ పైన ఎప్పుడు కట్టినారు, ఎంత క్యాచ్మెంట్, ఎన్ని పంటలు పండుతున్నాయి, ప్రతిదీ ప్రవీణంగా చర్చించుకుందాం, రండి అసెంబ్లీకి, ఆన్ రికార్డ్ ఉంటుందని నేను చెప్పడం జరిగింది. 3 ఇప్పుడు మన ప్రతిసారి ఆయన ఇందాక మన ప్రతిసారి అపోజిషన్ పార్టీని, ప్రతి అపోజిషన్ లీడర్ ని ప్రతిసారి నాకు మీకు సలహా సూచనలు కావాలి, రండి అసెంబ్లీ కంటే ఈ వీళ్ళు నాకు సరిపోతారా అని అపోజిషన్ లీడర్ ఆయన ఒక దురహంకారం చూపించుకుంది నిజమా కాదా అనేది మన చక్రి గారు మీలాంటి వాళ్ళు నిజంగా అవగాహన ఉంది కాబట్టి మాట్లాడాలి. ఇంకా 4th పాయింట్, సరే అది రాజకీయము. 4th పాయింట్ కల్వకుర్తి. ఇప్పుడు ఆయన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పైన మాట్లాడినారు, పోతిరెడ్డి పాడు పైన మాట్లాడినారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు శంకుస్థాపన చేసింది పోతిరెడ్డి ఇది కల్వకుర్తి ఇవి ప్రాజెక్టులు తప్ప. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీరు అవునన్నా కాదని కొన్ని కాంట్రాక్టర్లకి పెండింగ్ బిల్స్ ఉంటే పెండింగ్ బిల్స్ క్లియర్ చేసి కొత్తగా వాళ్ళకి మళ్ళీ టెండరింగ్ విధానంలో వాళ్ళకి దాన్ని పిలవడం జరుగుతుందండి. మీకు అవునన్నా కాదన్నా అది ఎక్కడ పనులు అక్కడ వదిలేసినారు 10 సంవత్సరాల్లో. పోతిరెడ్డి మీరు ఒకసారి చూడండి వెళ్ళి, వాటర్ అవైలబిలిటీ లేక అంత సిల్టేషన్ అంటే మొత్తం మట్టి అంతా కూరుకుపోయి ఆ ప్రాజెక్టులపై ప్రశ్నార్థకం అయిపోయినాయండి. 10 సంవత్సరాలు అట్లా పెట్టినారు. ఈ డీసిల్టేషన్ అంతా చేసే కదా ప్రాజెక్ట్ చేయాల్సింది, అంటే మనం మట్టి అన్ని తీసేసే కదా ప్రాజెక్ట్ చేయాల్సింది. సేమ్ మనం అక్కడ కూడా ఇదే చూస్తున్నాం. మనం ఎక్కడ కట్టిన కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం అవి కూడా మొత్తం మట్టి వచ్చేసి ఎండిపోయి
వేసి సగం వాటర్ మొత్తం అట్లా వృధాగా లిఫ్ట్ చేసుకుంటున్నారు, లేదా అక్కడి నుంచి అక్కడ సముద్రంలో పంపుతారు, రివర్స్ చేస్తున్నారు తప్ప ఆ డీసిల్టేషన్ దగ్గర ఖర్చు అయిపోతుంది. కాళేశ్వరం వల్లే సస్యశ్యామలం అవుతుంది అంటున్నారు వాళ్ళు, మీరేమో అట్లా అంటున్నారు. సస్యశ్యామలం అవుతుందంటే కూడా మేము అదే చెప్పినాం, 50,000 ఎకరాలకి మాక్సిమం వాటర్ అందుతుంది. ఎక్కడ అందుతుంది, ఏ సీజన్ అందుతుంది, ఎన్ని పంటలు పండుతున్నాయి, ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎంత పండుతున్నాయి, ప్రతిదీ మనం చర్చించుకుందాం. అసెంబ్లీకి రండి, అసెంబ్లీ స్పెషల్ సెషన్ కాల్ ఫర్ చేస్తాం అని ముఖ్యమంత్రి గారు నిన్న కూడా చెప్పడం జరిగింది కదా. ఆయన అంత కూడా ఆరోపణలు వచ్చినాయి కదా, కాళేశ్వరంలో వాటర్ ఉన్నా కానీ రిజర్వాయర్ నింపట్లేదని పెట్టినప్పుడు ఆయన వచ్చేది మాట్లాడాలి కదా, ప్రెస్ గారు చెప్పాలి కదా, నేను వస్తున్నా కన్విన్స్ చేయండి, ఏంటో చూసుకుందాం అంటే డెఫినెట్ తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటది. ఇక్కడ ఎట్లా అయిపోయిందంటే రాజకీయం ఎక్కువ అయిపోయిందండి, వాటర్ దగ్గర కూడా పక్క రాష్ట్రం పంట లేదు. హరీష్ రావు కేటీఆర్ సరిపోతారు, రేవంత్ రెడ్డికి హరీష్ రావు కేటీఆర్ సరిపోతారు, కేసీఆర్ రానవసరం లేదు అంటున్నారు. ఇప్పుడు ప్రజలు అపోజిషన్ లీడర్ బాధ్యత కట్టబెట్టింది కేసీఆర్ గారుగా, కేటీఆర్ లేకపోతే హరీష్ రావు గారుగా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ప్లేస్ లో ఇప్పుడు అదే చెప్తున్నా, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇంకెవరైనా ప్రాక్టికల్లీ మాట్లాడదామండి. రాజ్యాంగం మీద పదవులు ఇవేదో మనం అప్పటికప్పుడు నామినేట్ చేసేసి అప్పటికప్పుడు తీసేయడం పదవులు కావు కదా. కూడా రేవంత్ రెడ్డి గారు కూడా హరీష్ రావు గారిని రమ్మంటున్నారు, ప్రజాస్వామ్యం ఇది. అంతేగాని ఇంకా ఏదో హాస్యాస్పదం చేస్తే తెలంగాణ ప్రజలు మోసపోతున్నారు. ఇప్పుడు విద్యార్థి నాయకులు ఇట్లాంటి మన విజయ్ గారు లాంటి వాళ్ళకి అంత అవగాహన ఉంటది ఇట్లాంటి విషయాలలో. డెఫినెట్ గా యాక్సెస్ ఉంది కాబట్టి చెప్పుకోవాలి వాళ్ళ సార్కి. కేసీఆర్ అవసరం లేదు 70mm సినిమా చూపించడానికి, హరీష్ రావు కేటీఆర్ అంటున్నారు. అపోజిషన్ స్టేటస్ వదిలేయండి, ఎందుకంటే ఏది మాట్లాడినా రికార్డ్ మాట్లాడతాం కదా అసెంబ్లీలో. అసెంబ్లీలో ఏదో ఎవరి నోటుకు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడలేరు కదా, అట్లా మాట్లాడేటట్టు ఈ చర్చలు అంటే ఎందుకు రాజిరెడ్డి గారు? మీరు ఒక పేపర్ పంపిస్తారు, దానికి రిప్లై ఇస్తాం, లేకపోతే అది తీసుకుపోయి మీరు అవసరం ఉంటే తీసుకుంటే చేతబుట్టలు పడేస్తారు. ఇదే జరిగేది. మీకు అసెంబ్లీలో జరిగేది ఎవ్రీథింగ్ ఆన్ రికార్డ్ మాట్లాడతారు మీరు. అది ఇవాళ మనం చూడకపోవచ్చు, కానీ రేపు డౌన్ ద లైన్ ఇప్పుడు ఆ రోజు మనం తెలంగాణ ఏర్పడిన 2014 మాటలు కూడా ఇవాళ మాట్లాడగలుగుతున్నామంటే అసెంబ్లీలో ఉన్న రికార్డ్స్ తోనే కదా, లేకపోతే మనకి తెలుస్తుంది. అందుకే అపోజిషన్ లీడర్ మాట్లాడితే సాంక్టిటీ ఉంటది. కానీ వీళ్ళు ఒక ఎమ్మెల్యేగా ఇప్పుడు అవునా కాదని హరీష్ రావు గారు ఎవరండి, మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రెసిడెంట్, కేటీఆర్ గారు ఒక ఎమ్మెల్యే. మాకు కావాల్సింది ఏంటి, ఆ రోజు ప్రాజెక్ట్ కి నామకర్త రూపకర్త అని చెప్పుకున్న కేసీఆర్ గారు ఆయన మనం అదృష్టవశాత్తు అపోజిషన్ లీడర్ గా ఉన్నారు కాబట్టి ఇంకా ఆయన రమ్మంటున్నాము. ఆయన ఉత్తగా రమ్మనట్లేదు. నిజంగా అపోజిషన్ లీడర్ గా నాకు మాట్లాడడం ఇష్టం లేదు, రావద్దంటే మేమే రావద్దంటాం. హరీష్ రావు గారు కదా డిజైన్ చేశాను, దీనికి అంతా నేనే మంత్రిగా చేశారు కదా హరీష్ రావు గారు. ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా నేను దీనికి జాతిపితని, కాళేశ్వరం నా మెదడులో నుంచి తట్టిందే, దీనికి అంతా నేనే అని చెప్పుకుంది అయినా కదా. అసెంబ్లీలో రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి అపోజిషన్ లీడర్ గానే రమ్మంటున్నాం. ఆయన మీద ప్రేమ ఉప్పొంగిపోయి కాదు, లేకపోతే ఆయన మాకు జాతి పితగా అందుకే గౌరవిస్తున్నాం. ఆయన నిజంగా తెలంగాణకి ఏమంటారు, ఎంత జాతి పితనో తెలంగాణకి ఎంత కాంట్రిబ్యూట్ చేసాడో మా రేవంత్ అన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు ప్రతిపక్షాలు అయితే సవరించుకుంటాం, సవరించుకుంటాం. డెఫినెట్లీ మేము ప్రజలు మిమ్మల్ని ఎండగడతారా మమ్మల్ని ఎండగడతారా అది వాళ్ళకి వదిలేద్దాం. ఎందుకంటే మేము ఇంత ట్రాన్స్పరెంట్ గా పోతున్నామండి. మీకు ఏంటి ఇబ్బంది? మేము స్పెషల్ సెషన్ కూడా మా రేవంత్ అన్న కాల్ ఫర్ చేస్తా అంటున్నాడు, రండి కదా. పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాలు లెటర్ రాస్తేనే పెడతారా అంటున్నారు. ఏంటండి అసెంబ్లీ సమావేశాలు పెట్టవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంది, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు లెటర్ రాస్తేనే అసెంబ్లీ సమావేశాలు పెడతారా? పెట్టాలనుకుంటే పెట్టండి, మేము వస్తాము, 70mm సినిమా చూపిస్తాం అంటున్నారు రాజిరెడ్డి గారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ప్రతిసారి మీలాంటి సీనియర్ పత్రిక వెళ్తారు. ప్రతిసారి ఒక్కసారి ఆయన అపోజిషన్ లీడర్ వచ్చిండండి, ఒక్కసారి రమ్మంటే మీలాంటి పాత్రికేయులు ఎవరో ప్రశ్నిస్తే నాకు వీళ్ళు సరిపోతారా? ఎవరు సరిపోరు, ఎవరెవరు ఉన్నారని ఆయన ఏదో మాట్లాడేసి వెళ్ళిపోయినాడు. అది నేను మీడియా ముందు కూడా మాట్లాడి అంత వ్యంగ్యంగా మాట్లాడి వెళ్ళిపోయినాడు. ఇవాళ ప్రజలు కట్టబెట్ట బాధ్యతగా అపోజిషన్ లీడర్ మాట్లాడితేనే కదా దానికి ఒక విలువ ఉంటది. ఇక్కడ ముఖ్యమంత్రి మాట్లాడితే విలువ ఉంటది. కానీ ఎవరు ఇష్టం ఉన్న వాళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టులు, వాటర్ అనేది చాలా సున్నితం అండి. మనం అసెంబ్లీలో ఒక మాట దూరిని అవతల రాష్ట్రం పట్టుకుని రేపు కోర్టులో సమర్థిస్తాయి. కోర్టులో జ్యుడిషియల్ ఇమ్యూనిటీ ఉంటుంది. అసెంబ్లీలో మాట్లాడి నేను ఒప్పుకుంటా, కానీ ఒక మారల్ బైండింగ్ అయితే ఉంటది కదా మీరు అసెంబ్లీలో మాట్లాడింది. ఇప్పుడు పక్క రాష్ట్రంలో మీరు చూడండి, ఆ వాళ్ళు ఒక యూనిటీగా పోతున్నారు. ఎక్కడ కూడా దీనిపైన ఎవరు వాళ్ళు నో జరగడం లేదు. అదే మన తెలంగాణ మా దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఇంకా మన డివైడ్ అండ్ రూల్ నడిచిపోతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఎవరు పడుతున్నారు అంటే బీజేపీ. ఎందుకంటే వాళ్ళని ఎవరు ప్రశ్నించడం లేడు. ఇవ్వడు రాక కిషన్ రెడ్డి చెప్తారు ఒకటి, ఆయన చేసేది ఒకటి,
ఆయన ఆఖరికి ఆయన ఏం పోరాటాలు చేయరు, ఆఖరికి ఆయన మిగిలిపోతారు. చివరిగా నేను ఒకటే చెప్తాను, కిషన్ రెడ్డి ఏమంటే ఆగిపోయింది అంటున్నారు, వెనకకి పోయింది బనకచర్ల అంటున్నారు. కిషన్ రెడ్డి ఇంటికి పోయి ఒక ముఖ్యమంత్రి సెంట్రల్ మినిస్టర్ ఇంటికి పోయి ముఖ్యమంత్రి గారు పర్సనల్ గా విత్ మినిస్టర్ తీసుకెళ్లి చెప్పి అన్నా కలుద్దామని చెప్తే సరే అని చెప్పి రాత్రికి తెల్లారి కలుద్దామని తెల్లారి ఢిల్లీకి రమ్మని చెప్పి రాత్రి ఆయన ఒక్కడి పోయి ఎందుకు కలుసుకుని మాట్లాడుకున్నాడో ఆయన విజ్ఞతకి వదిలేస్తాను. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తులు తెలంగాణలో కలిసి రాదు కాదు, తెలంగాణకి ద్రోహం చేయడానికి ఉన్నారండి. వాళ్ళ గురించి ఏది తక్కువ మాట్లాడితే మంచిది. ఇది ఒకటే మాట్లాడతా చివరికి. కొత్తగా రామచంద్రరావు గారు అనే ఒక బీజేపీ అధ్యక్షుడిగా ఆయన ఇవాళ బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఆయనకు ఒకటే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాం, మీరు పెద్దన పాత్ర తీసుకోండి. మీకు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, అందరిని ఐక్యం చేయండి, దీనిపైన పోరాటం చేపియండి, కేంద్రం పైన ఒత్తిడి తీసుకురండి. మా రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా మీకు మద్దతు ఇస్తుంది ప్రతి పోరాటం దీనిపైన. మీకు పెద్దన పాత్ర మీరు పోషించారా వద్దనేది మీరు చేయించుకోండి. పోషిస్తే తెలంగాణ చెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారు, పోషించలేకపోతే కాలగర్భంలో కలిసిపోతారు. ఆల్రెడీ బీఆర్ఎస్ కేలు కథము, వాళ్ళు ఒక ఆఖరి మన ఎమ్మెల్సీలకైతే దుకాణే బంద్ అయిపోయింది. అవునా కదా? ఇంకా వాళ్ళకి ఇంకా క్యాండిడేట్లు కూడా నిలబెట్టే పరిస్థితులు లేరు. బీఆర్ఎస్ కి తక్కువ మాట్లాడితే మనం అంత మంచిదండి. నేను బీజేపీతో మాట్లాడదలుచుకున్నాము ఈ విషయం, బీజేపీతో చేశారు, దానికి మాకు బీజేపీ. చివరిగా విజయ్ గారు ఒక ఆరోపణ చేస్తున్నారు కాంగ్రెస్, అసలు కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కోసమే పనిచేస్తున్నారు, కేసీఆర్ చెప్పినట్టే ఏంటున్నాడు, కేసీఆర్ కేటీఆర్ల కోసమే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. నిజమేనా? అసలు మీకోసమే పనిచేస్తుండే కిషన్ రెడ్డి? రాజిరెడ్డి గారు నవ్వొస్తుంది నాకు ఈ స్టేట్మెంట్ ఏంటంటే నవ్వొస్తా ఉంది. కిషన్ రెడ్డి గారు మా కోసం పనిచేసేటట్లయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద ఒక ఫాల్స్ కేసు ఫార్ములా ఏదేసి ఏసీబీ ఎఫ్ఐఆర్ చేపిస్తాడు, అక్రమ కేసు పెట్టిస్తాడు, రివెంజ్ కేసు. విజయ్ గారు వాటర్ పైన మాట్లాడండి. నేను లాస్ట్ చివరికి వచ్చాను. అసలు కిషన్ రెడ్డి గారు దీని మీద మాట్లాడండి. కిషన్ రెడ్డి గారు మీకోసమే పనిచేస్తారు బీఆర్ఎస్ కోసం అని షార్ట్ గా కంప్లీట్ చేయండి, టైం అయిపోయింది. షార్ట్ గా మా పార్టీ వర్కింగ్ కేసు పెడితే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆగమేఘాల మీద ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ ఇవ్వడం అని అడుగుతుందండి. మరి మా పార్టీ మీద బీజేపీ విషయం కలుగుతున్నట్ట, మా పార్టీ కోసం పనిచేస్తున్నట్టు అండి. ఇది మా పార్టీ నాయకురాలని కవిత గారిని అక్రమంగా లిక్కర్ కేసులో ఇరికించి జైలు పంపించారండి. మరి మా పార్టీ కోసం పనిచేస్తున్నా లేదండి, ఎట్లా చెప్తారండి వీళ్ళు? నేను ఇంకొకటి ఉదాహరణ చెప్తున్నాను. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కావచ్చు, ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు కావచ్చు, వారి బుక్ లో రిలీజ్ చేస్తే ఫంక్షన్లకు వెళ్ళి వీరు ఎవరు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ స్వయాన నేను పూర్వం స్కూలింగ్ నాది బీజేపీనే ఆర్ఎస్ఎస్, నేను కళాశాల టీడీపీ చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేశాను, ఇప్పుడు ఉద్యోగం కాంగ్రెస్ రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను అని రేవంత్ రెడ్డి గారు స్వయాన బీజేపీకి తనకు ఉన్నటువంటి లింకును సంబంధాలను బహిరంగంగా బాహాటంగా చెప్పిండండి. ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీ రేవంత్ రెడ్డి ఒకటే. ఈ రోజు వీళ్ళిద్దరు కలిసి కూడా కలుపుకొని బీఆర్ఎస్ పార్టీని ఒక అస్థిరపరిచేటువంటి కుట్ర చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. మా పార్టీని ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది బీజేపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ కృష్ణతేజ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.